మైదాపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని బట్టలు నాన్న పెట్టేదనమాట. చూడండి, ఇది వెన్నపూస కొట్టి పెట్టామన్నమాట. ఇది కేవలం వెన్నపూసతోనే చేస్తారన్నమాట. దీంట్లో సాల్ట్ కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో కలిపేస్తాం అనమాట. నీళ్ళు సరిపడినంత పోసుకొని కలుపుకుంటారు అన్నమాట. ఈ విధంగా కలిపేసి ఓన్లీ వెన్నపూసను సాల్ట్ అనమాట, కొంచెం వాటర్ అనమాట కలిపేసి ఈ విధంగా ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట. ఇలా వదిలేసి బటర్ నానకి ముద్దలుగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్ బటర్ నాన్కి ఈ విధంగా చేస్తారనమాట. చపాతీ చూడండి, ఈ విధంగా చేసేస్తుంది అనమాట. ఇవి అనమాట ఫ్రెండ్స్ బటర్ నాన్. ఓన్లీ మైదా పిండితోనే చేస్తారన్నమాట. ఈ విధంగా పెనంకి రాయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ బటర్ నాన్ అనమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండితో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే ఓన్లీ బటర్తోనే కలుపుతారన్నమాట. దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వెన్నతో కలుపుకుంటారన్నమాట, పచ్చి దాంతో కాయిన దాంతో. అదేవిధంగా ఆ బటర్తోనే వేసి ఫ్రై చేస్తారన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ కాల్ చేస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఏమో చేస్తున్నాయి ఫ్రెండ్స్. బటర్ నాన్ కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రై. చూడండి, ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓన్లీ మైదా పిండిను నెయ్యి వెన్నపూస అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి వేసి కలిపేది, కాల్చేది కూడా, ఫ్రై చేసేది కూడా అదే అన్నమాట ఫ్రెండ్స్. ఇది బ్రేక్ఫాస్ట్కి అనమాట బటర్ నాన్ అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీగా పెట్టాం. ఈ కర్రీ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఇది మామూలుగా పాలు ఇరిగిపోయిన పాలతో చేసామన్నమాట. పన్నీర్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, సరిపడా మైదా పిండి తీసేసుకుని ఫ్రెండ్స్, దాన్ని మామూలు పచ్చి వెన్నతో కలిపేసుకుని కొంచెం వాటర్ కలుపుకొని ఆ తర్వాత ఇది ఫ్రై చేసేటప్పుడు కూడా వెన్నతోనే ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం సాల్ట్ వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.